ఈ సూపర్ 6 అమలుకు కేంద్ర ప్రభుత్వం ఏమి ఇస్తుంది ఇది చెప్పాలి కదా. ఎందుకంటే మేనిఫెస్టోలో చెప్పింది కేంద్ర ప్రభుత్వ సాయంతో. అలాంటి వాళ్ళు అప్పుడు కూడా చెప్పాం, అయ్యా రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు కేంద్రం ఎందుకు సహాయం చేస్తుంది, ఇది మేనిఫెస్టోలో చెప్తున్నారని. కానీ అప్పుడు జనాన్ని నమ్మించడానికి అంటే ఎలా అమలు చేస్తారనే ప్రశ్న అడుగుతున్నారు కనుక, నిధులు ఎక్కడికెళ్ళి వస్తాయి అన్నారు కనుక డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వ సాయంతో చేస్తాము అని డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే చెప్పారు. ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చింది. మరి కేంద్ర ప్రభుత్వం సూపర్ 6లో ఏ పథకానికి ఎన్ని డబ్బులు ఇచ్చింది? ఉదాహరణకు మా తల్లికి వందనం కేంద్రం ఏమైనా డబ్బులు ఇచ్చిందా? అలాగే పింఛన్ల పెంపు డబ్బులు ఇచ్చిందా? కేంద్రం నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ అని ఉంటుంది, పెన్షన్లకు ఇచ్చే డబ్బులు, దాంట్లో బడ్జెట్ పెంచలేదు, మళ్ళీ ఏడుకెళ్ళి ఇస్తుంది. మహిళలకు ఉచిత రవాణా కేంద్రం ఎంత ఇస్తానని ఒప్పుకుంది, దీనిపైన శ్వేతపత్రం రావాలి. అలాగే ప్రతి మహిళకు డబ్బులు ఇస్తామన్నారు, కేంద్రం ఎంత ఇస్తానని చెప్పింది. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు యువతరం, దానికి కేంద్రం ఎంత ఇస్తానని చెప్పింది. సో ఈ సూపర్ 6లో ఉన్నటువంటి అంశాలకు కేంద్రము ఎన్ని ఇస్తానని బడ్జెట్లో ఒప్పుకుంది అన్న దానిపైన వైట్ పేపర్ రావాలి. ఎందుకంటే అసలు శ్వేతపత్రం అది. అంటే క్లియర్గా కేంద్రము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలకు డబ్బులు ఇవ్వదు, ఇది చెప్పడం లేదంటే అది ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఎందుకంటే ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు డబ్బులు ఇవ్వదు. ఇక కేంద్ర ప్రభుత్వం మరి డబ్బులు ఇవ్వనప్పుడు ఏరికలు అమలు చేస్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తేనే ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయింది అని చెప్పాను. ఇది ఎప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ చెప్పారు కదా. జగన్మోహన్ రెడ్డి చెప్పింది అరౌండ్ ఓవర్ 50,000 crores, ఎందుకంటే ఆయన 2,70,000 కోట్లతో చెప్పాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో. మోర్ దెన్ ఒక 54,000 crores. కానీ ఏ లెక్కల ప్రకారమైన సూపర్ 6 అమలుకు ఇప్పుడు హిందుస్థాన్ టైమ్స్ వారి మింట్ అనే బిజినెస్ డైలీ అంచనా చెప్పింది 1,20,000 కోట్లు ఖర్చు అవుతుంది అని. సో అందువల్ల సూపర్ 6 పైన ఒక శ్వేతపత్రం ఇవ్వాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఎలా